ఏమిటి నిశ్శబ్దం? ఎందుకీ నిర్లిప్తత? మా యమధర్మత్వానికి ముప్పు వాటిల్లే సమయమాసన్నమైనదా? నిత్యం జీవులతో కల్లోల సంద్రంలాగా ఉండే నా లోకం ఇలా వెళ్ళబోవటానికి కారణమేమిటి? నా మనసుకు అంతు చిక్కకున్నది. ఎవరక్కడ? మన చిరకాల అతిథి సుయోధన సార్వభౌముని ప్రవేశపెట్టండి. కురు సార్వభౌమ అభిమానదన సుయోధన స్వాగతం సుస్వాగతం. ఏమిటి సౌవర్తికి మాపై ఇంత ప్రేమ? లేదు సుయోధన, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు సాగినది. అప్పుడు మీ వైపు 11 అక్షోహిణుల సైన్యం, పాండవుల వైపు 7 అక్షోహిణుల సైన్యం యుద్ధములో మరణించటం, నా లోకమునకు రావటం జరిగినది. కాని ఇదేమి విచిత్రం! ఈ కలియుగమున నా లోకం ఇలా వెలబోవటానికి కారణమేమై ఉండునో అన్నదే నా ప్రశ్న. నాకును మీ వలనే అగమ్య గోచరముగా ఉన్నది. సమయమునకు సలహా చెప్పటానికి శకుని మామ నా చెంతలేడే. అయినా నేను మీకొక పరిష్కారము చెప్పగలను. ఈ సమస్యను విప్పగల సమర్థత ఒక కర్ణునికే కలదు. చక్కని ఉపాయము చెప్పినారు కురురాజా. కర్ణుల వారిని ప్రవేశపెట్టండి. దానవీర శూరకర్ణ స్వాగతం సుస్వాగతం. ఏమిటి మాపై ఈ అకాల ప్రేమ? ధాత, మీరును ఇచ్చటనే ఉన్నారా? ఏమీ లేదు కర్ణ. మీరు మా లోకానికి వచ్చిన ద్వాపర యుగములో మా లోకం ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండటానికి గల కారణాలు మాకు అంతు చిక్కటం లేదు. మీరేమైనా దీనికి మార్గాంతరము చెప్పగలరేమోనని. అవును, మీరన్నది అక్షర సత్యం. దాన గుణము మానవులలో పెచ్చు పెరుగుతున్నది. అందువలననే ఈ వైపరీత్యం. దాన గుణమా? మీకంటే మిమ్మల్ని మించిన దానకర్ణులు ఉన్నారా? అది ఎలా సాధ్యం? శిబి, దదీచి, యయాతి వంటి వారి దాన గుణం గురించి విన్నాం. కానీ మీరు చెబుతున్న విషయం నాకు వింతగా తోచుచున్నది. వింత అయినా నమ్మశక్యము కాకున్నను నమ్మవలసినది. మానవులందరూ రక్తదాన మహాయజ్ఞము చేసి ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు. పుట్టినరోజని రక్తదాన దినోత్సవమని, రక్తదాతల దినోత్సవమని, తలసీమియా దినోత్సవమని రకరకాలుగా ఈ యజ్ఞం సాగుతున్నది. దీనికి రెడ్ క్రాస్ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నది. అందుకే దాతల స్వర్గసీమ రోగుల పాలిటి సంజీవినిలాగా రెడ్ క్రాస్ మత్స్యలోకములో అలరారుతున్నది. అశ్వమేధం గురించి విన్నాం. పుత్రకామేష్టి గురించిన అవగాహన ఉన్నది. సర్పయాగం గురించి విన్నాం. రాజసూయ యాగం గురించి విన్నాం. ఇదేమిటి కొత్తగా రక్తదాన మహాయజ్ఞం? మీ నోట మొదటిసారిగా వింటున్నాం. ఆదిదేవుడు ఈ అనంత సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువునే అడిగద. సమవర్తి, పరేతనాథ, ధర్మాధర్మ వితిక్షణ జ్ఞాన ప్రకాశ, నీ వేదనను, ఆవేదనను, ఆంతర్యాన్ని గ్రహించాను. నిజమే, రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. అతడు తన దాన గ్రహీతను కాని లబ్ధి పొందిన వారిని గురించి ఆలోచించకుండా సేవ చేస్తున్నారు. కృష్ణ, నేనన్నది విన్నారుగా, మీరేమంటారు? అనటానికి ఏమున్నది? మీరు చెప్పినది అక్షర సత్యం. మానవ సేవే మాధవ సేవ అన్న ఆర్యోక్తిని మానవులందరూ పాటిస్తున్నారు. ఎందరో రక్తదానం చేసి ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు. చూడగా ఇదేదో చక్కటి కార్యక్రమములాగా ఉన్నది.
మాకును ఇందు పాల్గొనవలెనని ఇచ్చ కలుగుతున్నది. మీరేమందురు దుర్యోధన, కర్ణ? మేమును సిద్ధమే.